నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. చంద్రబాబు ఆదేశాలు తక్షణం అమలు చేయండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. PSLV 23 ప్రయోగ వీక్షణకు జిల్లాకు చేరుకున్న చంద్రబాబు. రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు. కార్మిక చట్టం పక్కాగా అమలు చేయాలి. జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ సభ్యులు విజయ్ కుమార్. ఎర్రచందనం విక్రయానికి గ్లోబల్ టెండర్లు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం సులభతరమయ్యేలా విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు టీటీడీకి సూచించారు. ఆదివారం ఉదయం VIP విరామ సమయంలో కృష్ణారావు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో MG గోపాల్, JEO శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించడం జరిగిందన్నారు. ఖచ్చితమైన సమయంలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ నూతన విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను టీటీడీ ఈవోగా ఉన్న కాలంలో శ్రీవారి దర్శనం 2 లేదా 3 క్యూ లైన్లలో భక్తులకు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే వాస్తురీత్యా ఏవైనా సమస్యలు వస్తాయని నిర్ణయాన్ని అమలు చేయకుండా విరమించుకున్నామని చెప్పారు. ఈవో MG గోపాల్ నూతన విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీలో నూతన విధానాలు అమలు చేయాలని ఈ సందర్భంగా ఈవో MG గోపాల్కు ఆయన సూచించారు. ముఖ్యమంత్రి గారు మొదటి రోజు నుంచి తిరుమల విషయంలో ఒకటే చెప్తూ ఉన్నారు. సామాన్య భక్తులకు సౌకర్యం అవసరం చక్కగా ఉండేటట్టు ఒక కేజీల్లో బంధించినట్టుగా ఉండే ఈ సిస్టమ్ తీసేసి సులభతరమైన దర్శన విధానాన్ని ప్రవేశపెట్టడం మీద దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అని వారు ఛార్జ్ తీసుకోక ముందు నుంచి కూడా నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ఏం చేయాలనే దానికి తప్పకుండా తిరుమల అడ్మినిస్ట్రేషన్ ఆ కోణంలో ఫ్యూచర్ కార్యక్రమాలు చేస్తూ షార్ట్ పీరియడ్లో ఈ విధానానికి స్వస్తి పలికి టైంకి వచ్చి దర్శనం చేసుకునే పద్ధతిలో విధానాన్ని ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించవలసిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ చక్రపాణి ఆదివారం విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఆదివారం విరామ సమయంలో రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో నూతన నగరం రూపుదిద్దుకోనున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరసన ధోరణితో ఉందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పోలవరంతో తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో ఎక్కువ భాగం 1954వ సంవత్సరానికి ముందు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే చట్టాలు న్యాయశాఖలు ఉన్నాయన్న విషయాన్ని తెలంగాణ పాలకులు మర్చిపోకూడదని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ఈ బడ్జెట్లో ఏదైతే కట్టాలనో మన యాక్ట్లో ఏదైతే చేశారో అవన్నీ కూడా బడ్జెట్లో రావాలని చెప్పేసి రాబోయే రోజుల్లో హైదరాబాద్కు ధీటుగా ఒక నవనంతో అలాగే మిగతా స్కీమ్స్తో కూడా చాలా ముందుకు పోతుందని ఆశిస్తుంది. ఆర్డినెన్స్ అయిపోయింది, బిల్లు కూడా పాస్ అయిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ఏదో అజిటేషన్ చేసే మూడ్లో ఉన్నారు. ఆ అలవాటు మానుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే పోలవరంలో వాళ్ళకి వచ్చిన నష్టం ఏం లేదు. మనం ఖమ్మం జిల్లాలో భద్రాచలము ఇప్పుడు తీసుకున్న ప్రాంతాలంతా కూడా ఇంకా ఎక్కువ ప్రాంతం కూడా 1956 ముందు తెలంగాణలో లేదు, అది ఆంధ్రాలో ఉండేది. ఆ విధంగా చూస్తే కొంత ప్రాంతం మనమే నష్టపోయాం. ఇవి అందరికీ తెలుసు. కాబట్టి ఏమాత్రం వాళ్ళు ఆశించడం ఇది మంచిది. శ్రీహరికోటలో PSLV 23 ప్రయోగాన్ని వీక్షించేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆదివారం జిల్లాకు విచ్చేశారు. హైదరాబాద్ నుంచి విమానం ద్వారా రేణిగుంటకు చేరుకున్న వారు రోడ్డు మార్గంపై శ్రీహరికోటకు వెళ్లారు.
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్కు తెదేపా నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. జిల్లాలకు చెందిన అటవీ పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు చదలవాడ కృష్ణమూర్తి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ, ఎస్సీబీ నాయుడు, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, జిల్లా కలెక్టర్ గోపాల్, తెదేపా నాయకులు మహదేవ నాయుడు తదితరులు చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లను నిర్వహించనున్నట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. టీఎన్ఎస్ఎఫ్ నందనం అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం స్థానిక ఎంఆర్పల్లి నగరపాలక సంస్థ ఉద్యానవనంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎర్రచందనం దొంగలను ఏరివేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత స్మగ్లింగ్ పై కఠిన చర్యలు తీసుకున్నామని, చాలా వరకు అరికట్టామని పేర్కొన్నారు. మరింతగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చంద్రబాబు గారు చేసే కార్యక్రమాలు కూడా ముందు చూపు చేసే కార్యక్రమాలు తప్పే చెప్తారు. ఈరోజు రాష్ట్రం సపరేట్ అయింది, 13 జిల్లాలు అయినాయి. అది వాస్తవం. మంచి కార్యక్రమం చేశారు, చాలా సంతోషం. రెడ్ శానిటైజర్స్ వాడుతున్నారు, వాటిని మాత్రం ఉత్పాదనతో రన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం చేసే పరిస్థితి లేదు. కాకపోతే పోలీసు కానీ అటవీ శాఖ అధికారులు కానీ వాళ్ళు తప్పుడు కేసు పెట్టకుండా వాళ్ళు కూడా చర్యకి పొందుతున్నారు. ఐడెంటిఫై బ్లాక్ షీప్, దాంట్లో ఎవరైతే తప్పుడు తప్పుదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అటువంటి చర్యలు తీసుకుంటాం. వాళ్ళు కూడా జైలు పంపిస్తాం. అనంతరం తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ తాను అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం మొక్కలు పెంపకంతో పాటు పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎర్రచందనం సంపద అక్రమంగా తరలిపోయిందని, తెదేపా అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు పచ్చదనానికి ప్రాధాన్యతను ఇస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలను ఎర్రచందనం దొంగల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిని సహించబోమని చెప్పారు. పచ్చదనం మన భూభాగంలో 1/3 అని చెప్పేది చెట్లతో పచ్చగా ఉండాలి. ఉన్నప్పుడే దానికి వర్షాలు కూడా వస్తాయి. నెలకో పాలకో వాడికి మన దగ్గర విమానాలు, హెలికాప్టర్లు ఉంటే వాళ్ళు డబ్బులు కూడా లేవు. తక్కువ డబ్బులతో 4-5 రాష్ట్రాల్లో విత్తనాలతో కూడా ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడేమో ఎర్రచందనం తెచ్చాం. ఆదిలాబాదు, కరీంనగర్ అంతా కూడా ఈ యొక్క టేకు చెట్లు విత్తనాలు హెలికాప్టర్ నుంచి, విమానాల నుంచి కుమ్మరించాం. అది వర్షానికి 10% వచ్చినప్పుడు ఆ బ్రహ్మాండంగా వస్తుందని చెప్పుకున్నాం. అదే విధంగా వచ్చింది. తరువాత కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాట్లాడుతూ మానవ మనుగడకు పర్యావరణం ఎంతో అవసరమన్నారు. ఈ నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నందనం అకాడమీలను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో తెదేపా తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడ కృష్ణమూర్తి, ఎస్వీయు విసి రాజేంద్ర, నగర పాలక సంస్థ కమిషనర్ సకలారెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ ఆశాలత, డాక్టర్ వెంకటేశ్వరరావు, తెదేపా నాయకులు నీలం బాలాజీ, నరసింహ యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ నందనం అకాడమీ నాయకులు రవినాయుడు, వివేక్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నిజంగా ఎందరికో స్ఫూర్తినిస్తుందండి. మనందరికీ కూడా ప్రకృతి పట్ల అవగాహన పెరగాలి. భగవంతుడు మనకు ప్రసాదించిన పెద్ద వరం ప్రకృతి. దాన్ని కాపాడుకోకపోతే రేపు మనిషికి మనుగడనే ఉండదు. ముఖ్యంగా 2 విషయాలు అందరం కూడా తెలుసుకోవాలండి. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని చెట్లు తిరిగి మనకు ఆక్సిజన్ ఇస్తాయి. సో మనం వాటిని ఈరోజు కాపాడగలిగితే రేపు మన ప్రాణాలు కాపాడుతాయి. అలాగే అందరూ కూడా గ్లోబల్ వార్మింగ్ గురించి మర్చిపోకూడదండి. రోజు రోజు పెరుగుతున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల, అది ఫ్యాక్టరీస్ వల్ల కావచ్చు, మనం రెగ్యులర్గా ఉండే వాతావరణ కాలుష్యం కావచ్చు, గాలిలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అనే గ్రీన్ వాయువులు ఎక్కువ అవుతున్నాయి. ఓజోన్ లేయర్ని బాగా దెబ్బతీస్తాయి. ఓజోన్ అనేది మనకు డైరెక్ట్గా సన్లైట్ భూమి మీద పడకుండా కాపాడుతుందండి. ఎప్పుడైతే ఆ లేయర్ దెబ్బతింటుందో రాను రాను మన ఉష్ణోగ్రత స్థాయి ఎక్కువైపోయి రీసెంట్గా ఎండలు అంత ఎక్కువ కావడానికి కారణం ఇది. ఈ 2 విషయాలు మనందరము గుర్తుంచుకోవాలి. చెట్లను ఈరోజు మనం పెడుతున్నామంటే రేపు మనల్ని మనం కాపాడుకోవడానికి అనే కాన్సెప్ట్. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ఆ యువతకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాష్ట్రంలో గరిష్టమైన ఉష్ణోగ్రతను తగ్గించాలంటే ప్రత్యామ్నాయంగా రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో చెట్లు నాటి పర్యావరణ ముప్పు కాకుండా మాకు ఎంతో విధంగా అన్ని విధాలుగా సహాయం అందించి ఈరోజు ఒక కార్యక్రమం చేయడానికి మాకు ఒక అవకాశం కల్పించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా మేము
ఎన్నో కార్యక్రమాలు చేసి ముద్దాడిపల్లి ఏరియాలో ఉన్నటువంటి పార్కుల్లో అన్ని ప్రభుత్వ స్థలాల్లో కూడా గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మొక్కలు పెంచి ఈరోజు రాష్ట్రంలో అధికమైన ఉష్ణోగ్రతలు మేము తగ్గించి మేము పోరాడతాం ఈరోజు సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన కమిషనర్ గారికి ప్రత్యేకించి ఫారెస్ట్ అధికారులకి పేరున అదేవిధంగా ఇతర సహకారాలు అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తాడిపల్లి నాయకులు అనుబంధం అనే తలపెట్టిన వివేక్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నేత్రదానం చేయడం వల్ల మరొకరి జీవితాల్లో వెలుగు నింపిన వారవుతారని రుయా ఆసుపత్రి విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి ప్రజలకు సూచించారు. ఆదివారం దాసరి మఠంలోని ప్రాథమిక పాఠశాలలో రూరల్ ఎకనామిక్ అండ్ సోషల్ సర్వీస్ నవ్య నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా నాయకులు సూరా సుధాకర్ రెడ్డి పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ నేత్రదానం అంటే బ్రతుకున్న మనిషి మరొకరి కంటిని దానం చేయమని అర్థం కాదన్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. ముందస్తుగా చారిటీస్కు నేత్రదానం చేయడం వల్ల మరొకరికి జీవితాన్ని ప్రసాదించిన వారవుతారని తెలిపారు. నవ్య నేత్రాలయం ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత ఆపరేషన్లు చేసి వేల మందికి దృష్టిని ప్రసాదించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెదేపా మహిళా నాయకురాలు పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే కన్నయ్య చెప్పినట్టు అంధత్వాన్ని నిర్మూలించాలి దేశంలో. మీలో ఎవరెవరు ఆపరేషన్ అర్హులో వాళ్ళంతా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి ఫ్రీగా ఆపరేషన్ చేసి వాళ్ళకి మందులు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చిరస్థాయిగా మీరు మీ యొక్క చేసే మంచి కార్యక్రమాలు అనేది నిలబడతాయి. కాబట్టి మీ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చనిపోయిన తర్వాత కాల్చటము చేయటం జరుగుతుంది. కానీ మనము మంచి ఉద్దేశంతో మన కళ్ళను దానం చేయగలిగితే అది చిరస్థాయిగా చిరంజీవుల కండి అనేది స్లోగన్ ఉంది. కళ్ళు దానం చేయండి, చిరంజీవుల కండి. కంటి యొక్క ఆపరేషన్లు అయితేమి దానికి అయ్యే ఖర్చులు అయితేమి అవన్నీ కూడా భరించడం ఆలోచన రావడం అనేది గొప్ప విషయం. బహుశా మీకు తెలిసే ఉంటుంది, బహుశా డాక్టర్ కృష్ణమూర్తి గారు కానీ మేము కూడా, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ మాతో కూడా కాంటాక్ట్ ఉండొచ్చాము. మా చిన్నప్పుడు కంటి వైద్యం అంటే ఆ రోజుల్లో మోడీ అని డాక్టర్ ఉండేవాడు. బహుశా మీకు అందరూ కూడా తెలిసే ఉంటుంది. డాక్టర్ మోడీ గారు తిరుపతికి వస్తే ఆ రోజున ఉచిత వైద్యం అని చెప్పేసి సెకండ్ చోటీలో దేవస్థానం తరపు అయితేమి హాస్పిటల్ తరపు అయితే వస్తే దానికి వేలం విధిగా జనం ఆ రోజుల్లో బారులు పడేవాడు. దాని యొక్క ప్రాముఖ్యత, దాని ఎంత అవసరమో అని ఆ రోజుల్లో కూడా డాక్టర్ మోడీ మహానుభావులు గుర్తించి ఉచితంగా సేవ చేయడం జరిగింది. సఫారీ కర్మచారి కార్మికుల పట్ల 2013-14 కార్మిక చట్టం పక్కాగా అమలు చేయాలని జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ సభ్యులు విజయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. దేశ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన తిరుపతికి వచ్చారు. జిల్లాలోని నగరపాలక కమిషనర్లు, హెల్త్, పోలీస్, రెవెన్యూ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహంలో సమీక్షా సమావేశమయ్యారు. జిల్లాలో సఫారీ కర్మచారి కార్మికుల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ 2013 లేబర్ యాక్ట్ ప్రకారం అవుట్సోర్సింగ్ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దీనిని అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేయాలని సూచించారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ను కార్మికులకే ఇవ్వాలని చెప్పారు. దీనివల్ల వారి స్థితిగతులు మెరుగుపడతాయన్నారు. దేశంలో కర్మచారి కార్మికులు తమ పిల్లలను తిరిగి అదే వృత్తిలోకి రానియకుండా వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు భారత ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. తన దేశవ్యాప్త పర్యటనలో చూసిన సఫారీ కర్మచారి కార్మికుల సమస్యలన్నింటినీ రాష్ట్రపతి, ప్రధానులకు నివేదిక సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు సక్లారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, శ్రీలక్ష్మి, ధనంజయరావు, తిరుపతి ఆర్డీఓ రంగయ్య, తిరుపతి హెల్త్ ఆఫీసర్ స్రవంతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. मेरी भी आपको यही विनती है कि हम भी चाह रहे कि प्राइवेटाइजेशन खत्म करके जो भाई साहब बार-बार बोल रहे हैं इसको हम रेगुलर करना चाहते हैं और इसकी भर्ती का वो करेंगे. अभी नए प्रधानमंत्री बने हैं, उनसे भी मिलेंगे. हमारे जो कमीशन के मंत्री हैं वो भी अभी नए बने हैं, उनसे भी बात करेंगे. सोशल जस्टिस मंत्रालय से भी करेंगे और राष्ट्रपति को भी हम एक चिट्ठी लिखेंगे कि सफाई का काम प्राइवेटाइजेशन नहीं होना चाहिए. इसमें रोज का काम है. ये लोग हमारी आपकी बीमारी को रखने के लिए सफाई करते हैं.
हमारी बीमारी को दूर करते हैं, अपने ऊपर बीमारी लेते हैं, लेकिन सरकार को इनकी बीमारी का भी ध्यान होना चाहिए। తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైకాపా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం స్థానిక పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి అలంకరించి నెల రోజులు గడుస్తున్న రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు మాటలు నీటి బుడగల్లా మారాయన్నారు. వైకాపా అధినేత జగన్ ప్రజలకు ఏమి చేస్తారో అవే చెబుతారని, అబద్ధాలు చెప్పడం ఆయనకు తెలియవని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు జంగాలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక పరంగా మనం నిర్వహించే భజన కార్యక్రమం ద్వారా అనేక రుగ్మతలు నయం అవుతాయని కాకినాడ ఆక్యుప్రెజర్ కళాశాల ప్రిన్సిపల్ మాకాల సత్యనారాయణ పేర్కొన్నారు. అథర్వ ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో భజన ద్వారా రుగ్మతల నివారణ అనే అంశంపై అవగాహన సదస్సు తిరుపతి కెనడీ నగర్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన సంప్రదాయ పద్ధతులు, ఆహారపు అలవాట్లను విడనాడడం వల్ల, పశ్చిమ దేశాల అలవాట్లను అనుసరించడం వల్ల రుగ్మతలు పెరిగిపోతున్నాయని చెప్పారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు పావు గంట పాటు భజన చేస్తే కీళ్లు, కండరాల నొప్పులు, గ్యాస్, అజీర్తి, రక్తపోటు, చక్కెర వ్యాధి తదితర దీర్ఘకాలిక రుగ్మతలు తగ్గిపోతాయని స్పష్టం చేశారు. భారతీయ సాంప్రదాయ ఆరోగ్య విధానమైన భజనపై అవగాహన పెంచుకొని అనుసరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓం కన్వీనర్ డాక్టర్ రేవతి, డాక్టర్ రేఖ, హరినాథ్, దినేష్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడతాయి, రక్తనాళాలు క్షీణిస్తాయి, రక్తనాళాలు అవసరమైతే పెద్దవిగా సాగిపోతాయి, ఒరికోస్ వెయిన్స్ అంటారు, ఇవి వస్తాయి. ఇక్కడ కనుక మనం పదే పదే ఒత్తుతూ ఉంటే ఆ రక్తనాళాల్లో ఉన్న గడ్డలు కరిగిపోతాయి, క్షీణించినటువంటి రక్తనాళాలు మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాయి, ఒరికోస్ వెయిన్స్ తగ్గిపోతాయి. అయితే ఇది నిజమేనంటారా? వాస్తవంగా ఉందా? నిజంగా వాస్తవంగా జరుగుతుందా అంటే మనకు అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతో మంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ దీన్ని ఉపయోగించి తగ్గించుకున్నా ఉన్నారు. తిరుపతిలో భారీ వర్షం నమోదైంది. ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ నగర ప్రజలు వాన జల్లులతో ఉపశమనం పొందారు. గత కొంతకాలంగా వేసవి తాపంతో ఇబ్బందులు పడ్డ తిరుపతి నగర ప్రజలకు ఆదివారం కాస్త స్వాంతన చేకూరింది. సాయంత్రం కురిసిన భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో నగర ప్రజలకు ఉపశమనం లభించింది. అయితే సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి తిరుపతి నగరంలోని పలు వీధులు జలమయమయ్యాయి. మురుగు కాలువలు పొంగి పొర్లాయి. వీధులన్నీ మురుగునీటితో నిండిపోయాయి. బాలాజీ కాలనీ రైల్వే స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జిలో నీరు నిలబడిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో అటు పాదచారులు, ఇటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహలానోబిస్ సాంఖ్యక శాస్త్ర ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమాశంకర్ పేర్కొన్నారు. ఎస్వీయు సెనెట్ హాల్లో 8వ జాతీయ సాంఖ్యక శాస్త్ర దినోత్సవం, ప్రొఫెసర్ మహలానోబిస్ 121వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్వీయు విసి ఆచార్య రాజేంద్ర, టెక్సాస్ శాన్ యాంటోనియో వర్సిటీ ప్రొఫెసర్ నందిని కన్నన్లు హాజరయ్యారు. అనంతరం ప్రొఫెసర్ ఉమాశంకర్ మాట్లాడుతూ 1893లో జన్మించిన మహలానోబిస్ సాంఖ్యక శాస్త్ర విభాగంలో నూతన ఒరవడిని తీసుకొచ్చారని తెలిపారు. అతి చిన్న వయసులోనే కలకత్తా నగరంలో స్టాటిస్టిక్స్ ల్యాబ్ను స్థాపించి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పారు. అతి చిన్న వయసులోనే కలకత్తా నగరంలో స్టాటిస్టిక్స్ ల్యాబ్ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పారు. సర్వే విధానంలోనూ ఆయన కొత్త విధానాలను తీసుకొచ్చారన్నారు. స్టాటిస్టిక్స్లో ఆయన చేసిన కృషికి గాను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో పాటు పలు యూనివర్సిటీలు ప్రతిభా అవార్డులను అందజేశాయని చెప్పుకొచ్చారు. నేటి యువత మహలానోబిస్ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆంధ్రా బ్యాంక్ జోనల్ మేనేజర్ కిషన్ ప్రసాద్, ఇన్కమ్ ట్యాక్స్ తిరుపతి కమిషనర్ గోవిందరాజన్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ శర్మ, ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. Subhash Chandra was the father of P.C. Mahalanobis.
He was a distinguished educationist who studied psychology at Edinburgh University and later became a professor at the Presidency College, eventually becoming the head of the Department of Psychology. Subhash Chandra also became a member of the Senate of the Calcutta University. Born in the house of 210 Cardinal Street, Mahal Nobies grew in a socially active family surrounded by intellectuals and reformers. Mahal Nobies received his early schooling at the Brahmo Boys School in Calcutta, graduating in the year 1908. He then joined the Presidency College, Calcutta, where he was taught by his teachers, including Jagadish Chandra Bose, Sharda Prasanna Das, Prafulla Chandra Ray, and others. సమాజ సేవలో ముందుండాలని తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మార్వాడీలకు సూచించారు. తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో శ్రీ బాబా రామ్దేవ్ రాజస్థానీ నవయువక్ సేవా మండల్ తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీటి మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రుయా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన త్రాగునీటి ప్లాంట్కు తెలుగంగా నీరు సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన మార్వాడీలకు హామీ ఇచ్చారు. రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో త్రాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సేవా మండలి సభ్యులకు సూచించారు. బాబా రామ్దేవ్ భక్తులు తిరుపతి నగర ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పులుగూరు మురళి, మునిశేఖర్, శ్రీ బాబా రామ్దేవ్ రాజస్థానీ నవయువక్ సేవా మండలి సభ్యులు పాల్గొన్నారు. బాబా రామ్దేవ్ ద్వారా ఇక్కడ భక్తులైనటువంటి మన భక్తులకు ఇక్కడ మరి అక్కడ వైద్యానికి వచ్చినటువంటి మరి రోగులకు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉచితంగా నీళ్లు తాగేదానికి ప్రొటెక్టెడ్ వాటరు మరి ఇక్కడ ఇచ్చేదానికి వాళ్ళు ఏర్పాటు చేసి దాదాపు 15 లక్షల రూపాయలతో ఇక్కడ ప్లాంట్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్కు వాళ్ళ అటెండర్స్కు డాక్టర్లకు అందరికీ ఉపయోగపడేట్టుగా వాటర్స్ సప్లై చేసేదానికి వాళ్ళ కృతజ్ఞత తిరుపతి ప్రజలందరి తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మరి బాబా రామ్దేవ్ ఆశీస్సులు మనందరికీ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్మికులకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చదలవాడి కృష్ణమూర్తి పేర్కొన్నారు. టీఎన్టీయూసీ జిల్లా సర్వసభ్య సమావేశం స్థానిక ఎంఆర్పల్లెలోని యూత్ హాస్టల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి చదలవాడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల డిమాండ్లను సాధించేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అందాల్సిన లబ్ధిని చేకూర్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అనంతరం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేవి నరసింహమూర్తి మాట్లాడారు. ధార్మిక సంస్థ టీటీడీలో ఉన్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం టీటీడీ ప్రత్యేక లేబర్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి కండ్ర లక్ష్మీపతి నాయుడు, జిల్లా అధ్యక్షుడు నందగోపాల్, కంబాల జనార్దన్, మహిళా జిల్లా కార్యదర్శి సింధూజ, నగర అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, బాల నరసింహారావు, సుబ్బరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ధర్మక్షేత్రంలో ధర్మాన్ని నెరవేర్చడానికి, ధర్మంగా ఉండేదానికి, ధర్మంగా మీరందరూ పనిచేసేదానికి ఈ ప్రభుత్వానికి సహాయం చేయమని, సహకరించమని, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచమని మిమ్మల్ని పేరు పేరు నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ మీకు ఏర్పడుతున్న న్యాయమైన సమస్యల్లో న్యాయంగా ఉంటాను. నేను నన్ను అనవసరమైనటువంటి విషయాల్లోకి లాక్కుండా మీకు, మీ కుటుంబాలకి, మీ సంక్షేమం కోసం మీకు అందాల్సినటువంటి సౌకర్యాలను అందించే విషయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పనిచేస్తానని హృదయపూర్వకంగా మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ఉన్నటువంటి యాత్రికుల్ని దైవ సమానులుగా భావించి వాళ్ళకి సేవలు అందించి భగవంతుని కృపకు మనం అందరం కూడా పాత్రయ్యేదానికి మీరందరూ పనిచేస్తారని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మీతో కలిసి పనిచేస్తారని హృదయపూర్వకంగా మీకు అందరూ హామీ ఇస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ యొక్క అవినీతికి, అదేవిధంగా అన్ని యొక్క రాజకీయ పార్టీలలో ఒక వినూత్నమైన ఒక ప్రాబ్లం వచ్చిన విషయం కూడా మీకు తెలుసు. అదే సమయంలో ఈ యొక్క 2014 సంవత్సరంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క సమైక్యాంధ్ర యొక్క పోరాటాలు ఇటు తెలంగాణలో కానీ అటు రాయలసీమలో కానీ ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయిన విషయాలు తెలుసు. కానీ ఈరోజు ఏ రాజకీయ నాయకుడు కూడా
రాజకీయాలు మాట్లాడుతున్నాడు కానీ ఏ యొక్క రాష్ట్రం యొక్క సమైక్యాంధ్ర పోరాటాలు కానీ తెలంగాణ పోరాటాలు కానీ వాళ్ళు ఎవరు కూడా నష్టపోయిన వాళ్ళు ఈ సందర్భంగా పేరుకే ఆధ్యాత్మిక నగరం. ఆదమరిచి రోడ్లపై నడిస్తే ప్రమాదాల బారిన పడక తప్పదు. తిరుపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాజకీయ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు మినహా నగర స్థితిగతులు ఏమాత్రం మారడం లేదు. అత్యంత రద్దీ ప్రాంతమైన బాలాజీ కాలనీలో ఫుట్పాత్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. అయినా అధికారులు చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. తిరుపతి నగరం ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచ పుటల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ప్రస్తుత ఆధ్యాత్మిక నగరం. నగర రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. విద్యాలయాలు, వసతి గృహాలు, దుకాణ సముదాయాలతో బాలాజీ కాలనీ కమర్షియల్ ఏరియాగా తిరుపతి నగరంలో గుర్తింపు పొందింది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఫుట్పాత్లు మాత్రం ప్రమాదానికి నెలవుగా మారాయి. విద్యా సంస్థలు బాలాజీ కాలనీలో ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఉదయం సాయంత్రం వేళల్లో విద్యార్థుల రాకపోకలతో ఆ ప్రాంతం సందడిగా ఉంటుంది. ఫుట్పాత్లపై ఆదమరచి నడిస్తే ఇక అంతే సంగతులు. బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి టౌన్ క్లబ్ కూడలి వరకు ఉన్న ఫుట్పాత్లపై అక్కడక్కడ సిమెంట్ దిమ్మలు కుంగిపోవడంతో ప్రమాదాలకు అడ్డాగా మారాయి. పొరపాటున కుంగిన ఫుట్పాత్పై కాలు పెడితే ఇక పెద్ద మురుగునీటి కాలువలో పడక తప్పదు. ఫుట్పాత్లపై నడుస్తూ ప్రమాదాల బారిన పడిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. మామూలుగా కొందరు పడి చాలామంది పడతారు, కాళ్ళు పోతారు. మొన్న ఇక్కడ బాలాజీ కాలంలో వాళ్ళు పట్టించుకోవాలి సమస్య అధికారులు స్పందించకుండా అట్లే దాన్ని అట్లా కాలంలో అట్లా చెత్త కూడా వేస్తారు. రోడ్డు పట్టించుకునే ఏమన్నా మాట మమ్మల్ని వేస్తారు. కమర్షియల్ ఏరియాగా గుర్తింపు పొందిన బాలాజీ కాలనీలో ఫుట్పాత్లు ప్రమాదకరంగా మారినా కార్పొరేషన్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాజకీయ నాయకుల మాటలు నీటి బుడగలుగా మారాయి. ఫలితంగా సంవత్సరాల తరబడి బాలాజీ కాలనీలోని ఫుట్పాత్లు ప్రమాదకరంగా మారినా పట్టించుకునే నాదుడే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. దుకాణాల ముందుండే ఫుట్పాత్లకు అక్కడక్కడ సిమెంట్ దిమ్మలు లేకపోవడంతో కొనుగోలుదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదకర ఫుట్పాత్లను మరమ్మతులు చేయాలని పలుమార్లు కార్పొరేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని దుకాణదారులు కృష్ణతేజ న్యూస్తో వారి బాధను వెళ్లబోసుకున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన ఫుట్పాత్లను సకాలంలో మరమ్మతు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 3 సంవత్సరాలుగా ఉన్నదండి సమస్య పట్టించుకోవడం ఈ లైన్ దాకా వస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి భయపడి మళ్ళీ వెనక్కి వచ్చి చాలా దిగేసి మళ్ళీ అటు తిరుక్కొని పోతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యను పట్టించుకున్నారంటే బాగుంటుంది, క్లీన్ చేస్తే బాగుంటుందని. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. కాగా 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,500 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,669 రూపాయలు. వెండి 1 కేజీ ధర 45,635 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 48 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. చంద్రబాబు ఆదేశాలు తక్షణం అమలు చేయండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్. PSLV 23 ప్రయోగ వీక్షణకు జిల్లాకు చేరుకున్న చంద్రబాబు. రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు. కార్మిక చట్టం పక్కాగా అమలు చేయాలి. జాతీయ సఫారీ కర్మచారి కమిషన్ సభ్యులు విజయ్ కుమార్. ఎర్రచందనం విక్రయానికి గ్లోబల్ టెండర్లు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.